ఇది వరకు సువార్త విషయాల్లో మీరు నాతో పాటు వారి చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించమని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, జీవం గలవా, మీకు స్తోత్రాలు, దివ్యమైన నామానికి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, బైబిల్ పఠనం ద్వారా, సాక్ష్యం ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. కొద్ది నిమిషాలు దేవుడు మాతో మాట్లాడతాడు, దేవుడు మాతో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో నేను మరి మీ పాఠశాలలో ప్రాణాన్ని మీ వాక్యాన్ని వినడం కోసం మేము వచ్చాం. మీ వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన నన్ను, కూర్చున్న నీ బిడ్డల్ని మీ మాటల చేత బలపరచమని, మేము ఏ విధంగా మా జీవితంలో ప్రార్థనలు చేయాలి, చేస్తూ ఉండాలి, నేర్చుకోవాలి అనేటువంటి మాటలు మేము నేర్చుకున్నాము. మీ కృప దయచేయమని ఈ ప్రార్థన చేస్తున్నాను, నడుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోంచి బైబిల్లో నుంచి అనేక మంది అంటే అపోస్తలుడైన పౌలు ముఖ్యంగా కొన్ని ప్రార్థనలు చేయడం నేర్పించాడు. అయితే మనం ఒక క్రమంగా అంటే ప్రార్థన చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం. అయితే కొన్ని అనుభవాలు మనం కలిగి ఉంటాం. కానీ బైబిల్ ఒక క్రమాన్ని నేర్పింది. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయడం నేర్చుకోవాలనేది మనకి ఒక క్రమాన్ని నేర్పింది. యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన చేయడం నేర్పయ్యా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన ఏం చేశారు, వారికి నేర్పించారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏ పరిస్థితుల గురించి ఎలా ప్రార్థన చేయాలి, అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి అనే క్రమం మనకు కొన్నిసార్లు తెలిస్తే ఎక్కువగా ప్రార్థన మనం చేయగలుగుతాం. ఒక 5 పాయింట్లు ఈరోజు మనం అవకాశం ఉంటే ధ్యానం చేద్దాం. ఒక విధానంతో మనం ఎలా చేయాలి, ఎవరి కోసం చేయాలి, దేని గురించి మనం ప్రార్థన చేయాలి అని ఒక 5 విషయాలు కుదిరితే ఈరోజు లేదా మరొక వారం చూడడానికి ప్రయత్నించేద్దాం. ఈ ప్రార్థన అనే దాని గురించి మనం గమనిస్తే ఇది దేవునితో మనం సంభాషించడం. ముఖ్యంగా దేవునితో మనం మాట్లాడాలి. మనుషులతో మనం మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. అసలు దేవునితో మాట్లాడడానికి మనకి ఇచ్చిన గొప్ప ప్రాధాన్యత ఏంటి అని అంటే ఈ ప్రార్థన వలన మాత్రమే దేవునితో మనం పంచుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనకు అనిపించింది, రాజకీయ నాయకులు పెద్దవారు ఎవరైనా ఉన్నా వారితో ఒక 5 నిమిషాలు మనం మాట్లాడితే ఎంత బాగుందని అనిపించింది మనకు కొన్నిసార్లు. కానీ దేవాది దేవునితో ఎలాంటి టైమింగ్స్ ఉండవు, మనకి ఎలాంటి టైమింగ్స్ అవసరం. ఎప్పుడైనా కూడా దేవునితో మనం ఏం చేయొచ్చు, సంభాషించవచ్చు, మాట్లాడవచ్చు. అది మనం సంభాషించగలిగితే మన జీవితం ఎన్నోసార్లు ఆశీర్వాదకరంగా ఉంటుందని బైబిల్ మనకి తెలియదు. ప్రార్థనా సమయాన్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే నూతన పద్ధతులను అవలంబిస్తూ ప్రార్థనని మనం పెంపొందించుకోవడం ప్రయత్నం చేయాలి. అంటే మనం ప్రార్థనలో చేసే కొద్దిగా ఏం చేస్తామంటే మనం బలహీనపరచబడతా ఉంటాం. బలహీనం అంటే ఏం కాదు, తక్కువగా చేయడం, లేకపోతే అనాలోచనగా చేయడం చేస్తూ ఉంటాం. అలా కాకుండా కాస్త పద్ధతులు మార్చుకుంటా ఉంటుంటే మనం ఏం చేస్తామంటే ప్రార్థనలో నూతనమైన విధానానికి వెళ్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలు మనం గమనించినప్పుడు ఇది మనకి ఈ ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే మనకి ఆరాధన నేర్పింది, మనకి ఈ ప్రార్థన పశ్చాత్తాపం నేర్పింది, మనకి ఈ ప్రార్థన కృతజ్ఞత నేర్పింది, ఈ ప్రార్థన మనకు విజ్ఞాపన నేర్పింది. ఇలా చేయడం వల్ల మన ప్రార్థనలో కొన్ని విషయాలను నేర్చుకుంటూ మనం రావచ్చు అని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటిగా మనం ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం మొదటి మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం గమనించినప్పుడు మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని అంటే
అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు అక్కడ మనలను ప్రేమించే వారి కొరకు. ఎవరి కొరకు? మనలను ప్రేమించే వారి కొరకు. రెండోది మనకు సన్నిహితులైనటువంటి వారి కొరకు, మన శ్రేయోభిలాషుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ రాస్తూ చెప్తున్నాడు మొదటి అధ్యాయం 3-6 వచనాల్లో ఏమని చెబుతున్నాడంటే, నాతో పాలివారి ఉండుట చూచి, అంటే మీకోసం నేను ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తాను. అంటే పౌలు గారి గురించి ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో పౌలు గారిని, తర్వాత పౌలు గారి యొక్క సన్నిహితులైతే ఎవరై ఉన్నారు, ఎపఫ్రా కోసం చేశానంటాడు, తిమోతి కోసం చేశానంటాడు, తన సన్నిహితులైన వారందరి కోసం నేను ప్రార్థన చేశాను. అంతేకాకుండా తన క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారి కోసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో కేవలం మన కోసమే కాకుండా మనం ప్రేమించే వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది ఆయన చెబుతున్నటువంటి ఆ మాట ఏంటి అని అంటే, రెండోది శ్రేయోభిలాష కోసం మనం ప్రార్థన చేయాలి. తర్వాత మన సన్నిహితుల కోసం మనం ప్రార్థన చేయాలి. అంటే చాలా మంది మనం అడుగుతూ ఉంటాం, ఏమంటే మా కోసం మీరు ఏం చేయమని అడుగుతాం? ప్రార్థన చేయమని అంటాం. మనం ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కోసం కొద్దిసేపు సమయాన్ని గడపాలి. మన క్షేమాన్ని ఎవరైతే కోరుకున్నారో, మా బాగున్నామని అడుగుతున్నా, లేదా మనకు కష్ట దుఃఖాల్లో ఎవరైనా మనం పరామర్శిస్తున్నా వారు కూడా బాగుండాలని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. కానీ దేవాలయానికి వచ్చిన తర్వాత చాలా మంది ఎలా ఉంటారు అంటే స్వార్థంతో, లేకపోతే వారి కోసం మాత్రమే ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా 6వ వచనంలో 3-6 వచనాలు కలిసినటువంటి ఆ వచనంలో చెబుతూ ఉన్నాడు, నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్ములను ఏం చేస్తున్నాను? జ్ఞాపకం. నాతో పాలివారే ఉన్నారు, నా కష్టంలో ఉన్నారు, నా సమస్యలో ఉన్నారు, నేను బాగుండాలని కోరుకున్నారు, నా ఇబ్బందుల్లో మీరున్నారు, నా అవసరతలో ఉన్నారు అని అంటున్నారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నా గురించి ఎవరు పట్టించుకుంటున్నారు, లేకపోతే నా క్షేమ సమాచారాన్ని ఎవరు అడుగుతున్నారు, నా గురించి ఎవరు పరామర్శిస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారో వారి కోసం కూడా నేను కొద్దిసేపు ప్రార్థన చేయాలి అనేది మనం గమనించాలి. నేను తింటున్నా, లేకపోతే నేను ఉంటున్నా, లేదా మనం పరామర్శించిన వారిని, మనం పట్టించుకుంటున్న వారిని, మనం బాగుండాలనేటువంటి ప్రేమిస్తున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను అనే మాట చెబుతున్నాడు. రెండో మాట మనం గమనిస్తే, బైబిల్ గ్రంథంలో రెండో మాటను గమనిస్తే, దేవుని బిడ్డలారా, మొదటి దర్శనానికి రాసినటువంటి పత్రికలో, మొదటి దర్శనానికి రాసినటువంటి పత్రికలో దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము 25వ వచనంకి వచ్చేటప్పటికి నా గురించి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయమంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అడుగుతున్నాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి. నా కోసం ప్రార్థన అంటే మొన్న సేవకులు ఎవరైనా కూడా సంగయ్య గారి దగ్గరికి మేము ఎప్పుడన్నా వెళ్ళా, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటారు. అంటే సేవ చేస్తున్న సేవకులందరి కోసం కూడా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అంటే సేవకుడు అంటే స్థానిక సంఘం గురించి ఆలోచించమాట. స్థానిక సంఘంలో సేవకుడు, అంతేకాకుండా సేవ చేస్తున్న అనేక మంది సేవకుల కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఈ మధ్య మనం ఈ పోయిన పరిస్థితుల్లో కూడా మనం ఆలోచిస్తే చాలా చోట్ల సేవకులను, రెండోది సేవకురాళ్లను, లేదా సువార్త చేస్తున్న అనేక మందిని ఈరోజు చాలా హింసాత్మకంగా, అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు. మీరు ఈ మధ్య చూసారో లేదో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక ఆవిడ్ని ఏం చేశారంటే సువార్త పరిచయలో ఉంటుందని చెప్పి చంపేయడం చేసేద్దాం పెట్టారు. అంటే హతసాక్షులుగా జరగాల్సినటువంటి కార్యక్రమం అవమానించబడాల్సినటువంటి పరిస్థితులు మనం జరుగుతూ ఉంటాయి. అపోస్తలుడైన దావీదు మహారాజు అంటాడు, షిమి అనేటువంటి ఒక వ్యక్తి తిడుతూ ఉంటుంటే అతను టైం వచ్చింది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నన్ను తిడుతున్నాడు. కొన్నిసార్లు హింసించబడడానికి దేవుడు అప్పగించవచ్చు, కానీ వారి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దైవ సేవకుల కోసం, వాక్యాన్ని బోధించే వారి కోసం, లేకపోతే సువార్త అందించే వారి కోసం, లేకపోతే సంస్థలుగా మీరు గమనించండి, ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సంస్థలు ఆగిపోయింది. మీతో మాట చెప్పాలంటే మన సంస్థ కూడా అయిపోయింది. మన సంస్థ కూడా
ఫండ్ రావటం లేదనమాట, ఆగిపోయింది. అయితే మీరు ఆలోచించండి, కొంతమంది ఏంటంటే సమస్త వ్యక్తుల మీద టార్గెట్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, కేఏ పాల్ గారి మీద టార్గెట్ చేసి ఆపేశారు. కానీ కేఏ పాల్ గారికి కాకుండా వెనకాల ఎంతోమంది అనాథలు ఉంటారు, విధవరాలు ఉంటారు, లేకపోతే కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. వీరిని ఎప్పుడైతే ఈ సంస్థ ఆగిపోయిందో దాని మీద బ్రతుకుతున్న వ్యక్తులకి కొంత నష్టం కలిగింది దేవుడు పెట్టారు. కాబట్టి మనం దేవుడు ఎరిగినటువంటి వారు సంస్థల కోసం, సమస్త నాయకుల కోసం, సేవకుల కోసం, సేవా పరిచర్యలో సహభాగస్తులుగా ఉన్నటువంటి వారు, సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, పాటలు పాడేవారు కావచ్చు, వాయిద్యాలు వాయించేవారు కావచ్చు, సంఘ పరిచర్యలో సహకారంగా ఉన్న వారందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మనం బోధకుల కోసం, అని ఆయన అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, నా కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయడం అంటే బలహీనుడయ్యాడని కాదు, మనందరికీ ఒకే ఒక ఆధారం, మీరు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మీరు మా కోసం ప్రార్థన చేయమని చెప్తుంది. మీరు పడిపోకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, దేవుని పెట్టాలని చెప్తుంది. అపోస్తలుడైన పౌలు చెబుతూ అంటున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి. దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. దైవ సేవకులు శోధనలో పడకూడదు, దైవ సేవకులు బలహీనపరచబడకూడదు, దైవ సేవకుల్ని సాతాను వాడుకోకూడదు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు సాతాను ఆటంకపరచకూడదు. అనేక మంది కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు మాట చెప్తున్నా, మనం చాలాసార్లు ఈ కేఏ పాల్ గారిని కొద్దిగా చులకనగా అనుకునేటువంటి సమాజంలో మనం అంటున్నాం, అయ్యా అంత గొప్ప దైవ సేవకుడు కదా, ఆయన పడిపోయాడు, ఆయన నిలబెట్టండి అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తాం? ఆలోచించారు. పడిపోయిన దైవ సేవకుల గురించి, పడిపోతున్న దైవ సేవకుల గురించి మనం ఆలోచించాలి. ఒక రోజు క్రైస్తవ్యాన్ని ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు మీరు ఆలోచించండి. మనం అందరూ హేళన చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏదో చులకనగా మాట్లాడి ఆ దైవ సేవకుడు పడిపోయాడు, ఈ దైవ సేవకుడు పడిపోయాడు అంటున్నాం. కానీ కొన్నిసార్లు ప్రభు వారిని నిలబెట్టండి, మళ్ళీ వాడుకోండి, లేకపోతే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కోసం మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటిగా మనం మన శ్రేయోభిలాషుల కోసం ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం దైవ సేవకుల కోసం, దేవుని పరిచయంలో సహభాగస్తులైన వారు అందరి కోసం మనం ప్రార్థన చేయాలని చెబుతుంది. మూడో ప్రార్థన ఏం చెబుతుంది అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూద్దాం, జాగ్రత్త చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు. చూడండి, మూడో ప్రార్థన ఏంటంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? రాజుల కొరకు, పరిపాలించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మీకు మాట చెప్తున్నాను, నా మనసులో మాట అయితే, కాంగ్రెస్ గవర్నమెంట్కి అసలు అన్ని సీట్లు వస్తాయని నాకు అసలు నా మనసుకైతే అసలు అంత ఆలోచన లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా పని అయిపోయిందేమో అని అనిపించింది, నా మనసుకైతే అనిపించింది. అసలు దేవుడు ఎంత అద్భుతంగా ఆ సీట్లు ఇచ్చాడంటే, చాలా గొప్ప సీట్లు ఇచ్చాడు. కానీ మీరు చాలా మంది దైవ సేవకులు ఏమని చెప్పారు తెలుసా? ప్రార్థన చేయండి, ఆ గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయండి, గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయండి. ఒక మాట చెబుతున్నా, నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ యేసు క్రీస్తు వారి గురించి ఆయన పార్లమెంట్లో చాలా అద్భుతంగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచం అంతా కూడా ఒకవైపు తిప్పేలాగా క్రీస్తు ఎలాంటి ప్రేమను చూపించాడు, క్రిస్టియానిటీ అంటే ఏంటి, లేకపోతే క్రైస్తవం ఏం చేసింది అనే మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనతో ఎవరైతే ఎదురుగా ఉన్నారో, నువ్వు ఫలానా దేవుడి నుంచి పంపించానన్నావు, ఆ దేవుడున్న ప్రాంతంలో నువ్వు ఓడిపోయావు, కాబట్టి నువ్వు చేసింది కరెక్ట్ కాదని చాలా చక్కగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా జాగ్రత్త మనం గమనించాలి. మనం పరిపాలిస్తున్న వారికి మంచి మనసు కావాలనాలి, మన కోసం పనిచేస్తున్న వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయాలి. అంటే మనం నెమ్మదిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున క్రైస్తవ్యానికి, మతానికి
క్రైస్తవ్యాన్ని ఒక పార్టీకి అంకితం చేసి విమర్శించేటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనకు శోధన కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది, ఎవరు వచ్చినా మంచిదే. క్రైస్తవుల్ని ప్రేమించాలి, క్రైస్తవులు పట్టించుకోవాలి, క్రైస్తవుల పని వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అంటే రాజులందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు గమనించండి. అక్కడ చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు, మీరు ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని అంటే మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆ పొజిషన్లో ఉండొచ్చు, పొజిషన్ లేకపోవచ్చు, గవర్నమెంట్ వారికి అధికారం ఇచ్చి అధికారం కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క మన కోసం సహకరించే వారి కోసం, మన పక్షాన్ని మాట్లాడే వారి కోసం మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అధికారులందరి కోసం, రాజులందరి కోసం మనం ప్రార్థన చేయాలన్నాడు. దాంట్లో చెబుతూ అంటున్నాడు, ఆ మనుషులందరి కోసము, తర్వాత అధికారులందరి కోసము విజ్ఞాపన మరియు ప్రార్థన యాచనలు మనం చేయాలి. చాలా మంది చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవ పేరు పెట్టుకున్న అధికారులను, క్రైస్తవం కలిగిన అధికారులు ఏం చేస్తారంటే కాస్త డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా కూడా క్రిస్టియానిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఏదన్నా దానిలో ఉన్నారంటే ఖచ్చితంగా పరిస్థితి. కొన్నిసార్లు మీకు చెప్తున్నాను, అద్దెంటికి వెళ్తే కూడా మీరు పలానా క్యాస్ట్ ఏంటి, పలానా మతం ఏంటి అనేటువంటి అడిగే స్థితి ఇంకా ఈ యొక్క రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం. ఏంటి, మీరు పలానా క్రైస్తవులు అంటే మనకి ఇల్లు ఇవ్వనట్టు పరిస్థితి, పలానా క్యాస్ట్ అనే పరిస్థితి అడిగి తృణీకరించే స్థితిలో ఇంకా మనం ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం నెమ్మదిగా బతకాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనం అక్కడ రాశాడు, మనుషులందరి కోసం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మొన్న ఒక ప్రాంతంలో ఓ బాబా గారు, అంటే ఆయన కానిస్టేబుల్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి నుంచి ఒక స్వామీజీగా తయారైపోయాడు. స్వామీజీగా తయారైపోతే జనం ఎంత పిచ్చి జనం అంటే ఆయన పాద ధూళి కోసం అంటుకుందామని వెళ్ళి ఇంచుమించుగా 120 మంది పైబడి చనిపోయారంట దేవుని బిడ్డ. అంటే మీరు గమనించండి, మనిషి ఏదో పాద ధూళి అంటుకుంటే బాగుంటుంది, నేనేదో బాగుంటానని వెళితే ఆ వ్యక్తి వల్ల అంటే కొంతమంది చనిపోయారట. అంటే క్రైస్తవుల్లో కొన్ని జరుగుతున్న సంఘటనలు చూస్తే మనం నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు గమనించండి, ఈ మధ్యన ఇంతకుముందు ఎలా ఉండే జనరేషన్, ఇంతకుముందు ఏంటి, యవన వయసు అయితే పిల్లల గురించి ఒక టెన్షన్ మనకి. యవన వయసు అయితే పిల్లలు యవనస్తులు అయ్యారంటే ఇబ్బంది అనమాట. ఇప్పుడు ఆ పిల్లలంటే ఇంకా ఆడపిల్లలు అంటే వాడికి 4 సంవత్సరాల లేదా 6 నెలల లేదా 5 సంవత్సరాల 10 సంవత్సరాల అనేటువంటి విధానం లేదు. ఎక్కడ చూసినా భయంకరంగా చిన్న పిల్లల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం గమనిస్తున్నాం. అయితే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం, మన పిల్లలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మరి అందరి కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం చేయాలి. పసిబిడ్డల మీద లైంగిక అత్యాచారాలు భయంకరంగా జరుగుతుంది దేవుని బిడ్డ. స్కూలుకు పంపించేటప్పుడు, ఎక్కడికి పంపించేటప్పుడు, ఆటోలకు పంపించేటప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఆ స్కూళ్ళలో టీచర్స్ కూడా మిస్బిహేవ్ చేసేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో గమనిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం క్షేమంగా ఉండాలంటే వారి కోసం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అందరి కోసం ప్రార్థన మనం చేయాలి. మొదటి ప్రార్థన మన శ్రేయోభిలాషుల కోసం, రెండవ ప్రార్థన మనము సేవకుల కోసం, సమస్తల కోసం మనం ప్రార్థన చేయాలి. మూడవ ప్రార్థన ఏమంటాడంటే రాజుల కోసం, అధికారుల కోసం, రెండవది మనం నడిపిస్తున్న నాయకుల కోసం మనం ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. చూడండి, మణిపూర్ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మణిపూర్ ప్రాంతంలో ఇప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటి కోసం మనం ఇప్పటికీ కూడా ఇంకేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. 4వ ప్రాముఖ్యమైన విషయం మనకు అవసరమైంది, మనం గమనిస్తూ ఉన్నది యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము మీరు చాలా జాగ్రత్త తీస్తే 13 నుంచి 16 వచనాల్లో రాయబడింది. ఏంటి అని అంటే, కష్టాలలో ఉన్నవారి కోసం, బలహీనంగా ఉన్న వారి కోసం, లేకపోతే
శ్రమ పడుతున్నటువంటి వారి కోసం మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అంటే సంఘంలో ఎవరో ఒకళ్ళు ఆ కష్టంలో ఉంటారు, లేకపోతే శ్రమంలో ఉంటారు, లేకపోతే ఇబ్బందుల్లో ఉంటారు. దేవుని బిడ్డలారా, సంఘంలో ఎవరైతే నీకు ఎరిగి ఉన్నారో వారి కష్టాల్లో శ్రమంలో ఉంటే వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 5వ అధ్యాయము 13 నుంచి మీరు ఆలోచించినప్పుడు 16వ వచనం వరకు దీని గురించి మనకు రాయబడతాం. 13వ వచనం చదవండి అమ్మా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ కలిగిన వ్యక్తి వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. క్రిస్టియానిటీలో శ్రమ కలిగినప్పుడు మనం ఎవరు ఎంతగా చెప్తున్నా, మొన్న ఈ మధ్య మా అమ్మగారు చనిపోయారు, మా నాన్నగారు కూడా చనిపోయారు. అన్ని గారు మనం పరామర్శించడానికి వచ్చారు. కొన్నిసార్లు వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది లేకపోతే ఏమైనా జరిగిందా అంటే, కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి కొంతమంది ఏమంటారంటే ఏదన్నా మనం నివసిస్తున్న ఇల్లు పరిస్థితులు ఏమని ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా శ్రమ కలుగుతున్నా, సమస్య వచ్చినా అది దేవుని ప్రేరణ, అది దేవుని యొక్క ప్రమేయం లేకపోతే ఏది కూడా మనకి జరగదు. అయితే ప్రతి దాన్ని కూడా మనం తప్పుగా ఆలోచించకూడదు. శ్రమ కలిగినా కూడా ఎవరి కోసం ఎక్కడ ప్రార్థన చేయాలి? మనం దేవుని కోసం మనం ప్రార్థన చేయాలి. మన ఇల్లు మనం కట్టుకున్న వస్త్రము దానివల్ల ఎప్పుడు కూడా ఉండవు, దేవుని కృపను బట్టి మా అమ్మగారు 72 సంవత్సరాలు ఆవిడ లాస్ట్ వరకు నాకు తెలిసినంత వరకు అంతగా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు దేవుడి కృపను బట్టి. అంటే 72 సంవత్సరాలు ఎక్కువగా మా నాన్నగారు ఇబ్బంది పడ్డారు, సఫర్ అయ్యారు, కానీ మా అమ్మ అసలు అంతగా సఫర్ అవ్వకపోదు. దేవుడు ఆరోగ్యం మంచిగానే ఇచ్చాడు, కానీ కొన్ని పరిస్థితులు వల్ల దేవుడు ఏం చేశాడు తెలుసుకోలేదు. దేవుడి స్తోత్రం. కొన్నిసార్లు మీరు ఆలోచిస్తుంటే అంతకంటే చిన్నవారు చనిపోతున్నారు, మీరు ఆలోచించారు. అంతకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి మంచి అంటే దేవుడు వారికి ఆ స్థితి ఇచ్చాడంటే మనం గొప్పగానే ధన్యతగానే మనం ఎంచుకోవాలి. దేవుడి స్తోత్రం. ఈ మధ్య నేను వింటా ఉంటుంటే చాలా బలగింది. నిన్నటి దినాన్ని అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే, మన ఆనందం పాస్టర్ కోడలు చిన్న వయసులో ఆవిడ చనిపోయింది. దేవుడు పెట్టారు. ఆవిడకి సేమ్ క్యాన్సర్ వచ్చింది, పాపం చనిపోయిన 2 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కొన్నిసార్లు మనం అట్లాంటి విషయాలు ఉన్నప్పుడు మనుషులు మన దగ్గర లేకపోయినా వారు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని రాజ్యంలోకి వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. మనం శ్రమ పడుతున్నప్పుడు మనం బాధపడకూడదు. ఎవరైతే కోల్పోయి ఉంటున్నారో వారి కుటుంబాల ఆదరణ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ పరిచర్య కోసం, ఆ సేవకుడి కోసం. చిన్న బిడ్డ ఉందంట, మనవరాలు బిడ్డ, చిన్న బిడ్డ ఉంది, ఆయన పరిచర్య చేసుకున్నాడు. తెలిస్తే అలాంటి ఏదైనా మనకు తెలిస్తే ఒక కష్టంలో ఉన్నారు అని కనుక మనకు తెలిస్తే వారి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అందుకే చూడండి 5వ అధ్యాయము 13వ వచనంలో ఆయన అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగితే మీరేం చేయాలి? ప్రార్థన. మొట్టమొదటిగా మన సంఘంలో కానీ మన గ్రామంలో కానీ అతను అన్యుడైనను ఎవరైనాను మనకు తెలిస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కష్టంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాలి. చదవండి. ఎవరికైనా సంతోషం కలిగిన చూడండి, ఎవరికైనా సంతోషం కలిగితే ఆ వ్యక్తి ఏం చేయాలి? కీర్తనలు పాడవాలి. అంటే బలహీనులుగా ఉంటే అని చెబుతారు. అక్కడి తర్వాత మన 14 వచ్చిన అంటాడు, మీలో సంఘ పెద్దలు పిలిపించి వారితో ఏం చేయాలి? ప్రార్థన చేయించాలి. 15 వచ్చిన అంటాడు, విశ్వాసి సహితమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఆ వ్యక్తి రోగి అయితే దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అంటే నీలో విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ వ్యక్తి స్వస్థ. 16వ వచనంలో మీ పాపంలో ఒకరితో ఏం చేయాలి? మీరు ఒప్పుకోండి అంటాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన మహాపూర్వక అంటే బలమైనది. మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఆ ప్రార్థన చాలా గొప్పది అని చెప్పుకుంటూ వచ్చేది. దేవుని స్తోత్రం. అంటే మనం 4వ ప్రార్థన, ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే శ్రమ పడుతున్న వారి కోసం, బలహీనుల కోసం, అనారోగ్యం కోసం. మీలో ఎవరైనా శ్రమ పడుతుంటే, మీలో ఎవరైనా శ్రమ అంటే సంఘంలో ఎవరైనా శ్రమ పడుతుంటే, మీ కుటుంబంలో ఎవరైనా శ్రమ పడుతుంది, మీ గ్రామంలో ఎవరైనా శ్రమ పడుతుంటే, మీకు తెలిసిన వారు ఆర్థికంగానో ఆరోగ్యంగానో కుటుంబంలోనో ఏదన్నా శ్రమ అనుభవిస్తున్నారంటే వారి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అంటే చూడండి, ఉద్యోగాలు రాని ఎవరి బిడ్డలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
వివాహాలు అవ్వలే టైంలో వారు గమనించినప్పుడు మనం వారు ప్రార్థన చేయాలి. అప్పులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అప్పులు ఇన్ని అయిపోయినాయి అని మాట్లాడటం వేస్ట్. వారి అప్పుల గురించి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అనారోగ్యం వచ్చిందంటే వారికి అనారోగ్యం వచ్చిందని చెప్పుకోవాల్సిన అవసరం. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, అసలుకి రోగము లేని వ్యక్తి ఈ భూమి మీద ఎవరో లేదు. రోగం లేని వ్యక్తి ఇప్పుడు ఎవరికో ఒకటి ఏదో ఒక బలహీనత ఉన్నోళ్ళే. అందరూ అనారోగ్యం, ఏదో ఒక రోగం, ఏదో ఒక గ్యాస్ట్రిక్ పైన ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఏ మనిషికి ఏ రోగం లేనటువంటి వ్యక్తి ఎవరు లేరు. కానీ ఆ వ్యక్తికి అది ఉందో ఇది ఉందో అని మాట్లాడే బదులు ఆ వ్యక్తి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. 5వ ముఖ్యమైనటువంటి ప్రార్థన ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం, దేవుని బిడ్డ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 19 వచనాలు చూస్తే ఆ దేవునితో మన ఇప్పుడు వరకు మనం శ్రేయోభిలాషుల కోసం ప్రార్థన చేశాం, దైవ సేవకుల కోసం రెండోది ప్రార్థన చేశాం, మూడోది దేవుని బిడ్డలారా నాయకులైన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, నాలుగోది సంఘంలో బలహీనమైన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఐదోది మనం వ్యక్తిగతమైన స్థితిని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఐదోది మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. చాలామంది మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ ఎదుటి వ్యక్తుల గురించి ఎవరు కూడా ఏం చేయ ప్రార్థన చేయాలి. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకునే స్థితిలో ఉంటాం. బైబిల్లో ఒక మాట, మంచి మాట రాయబడింది, నిన్ను అని నీ పొరుగు అని ప్రేమించు. మనం కష్టంలో ఉంటే మనం ఎలా ఆలోచిస్తామో ఎదుటి వ్యక్తి కూడా కష్టంలో ఉంటే అలాగే మనము ఆలోచించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట్లాడిన మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు 4వ అధ్యాయము 6 నుంచి 19 వచనాలు మనం గమనిస్తే, 6 నుంచి 19 వచనాలు గమనిస్తే దీనిలో చాలా విషయాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేస్తాయంటే మనకి తెలియజేస్తా ఉన్నాయి. దీనిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలని, లేకపోతే మన చింత దేవుడికి అప్పగించాలని, రెండోది మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని, అనేకమైన విషయాలను బైబిల్ ఏం చేస్తుంది? మనకి తెలియజేస్తుంది. 4వ అధ్యాయంలో 6వ వచనం దయచేసి ఎవరైనా చదివించండి. దేనిని గూర్చి చూడండి, మీకు ఈ మాట చెప్పే ముందు మనం ఎప్పుడు కూడా మన మైండ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే జరగనిది జరుగుతుందన్న ఆలోచనకు వెళ్ళిపోతాం. ఎక్కువగా నెగిటివ్గా మనం ఆలోచిస్తాం, వ్యతిరేకంగా ఆలోచిస్తాం. అంటే ప్రతిదాన్ని కూడా మనం ఏమైపోద్దు అని ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తామో అవిశ్వాసంలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఎలా ఆలోచించాలి? పాజిటివ్గా. అంతా కూడా అంటే అంతా నా మేలుకి, అంతా నా మంచికి, అంతా తన చిత్తమే అనేటువంటి పాట ఎలా పాడతారో ప్రతిదీ కూడా మనం ఎలాగంటే ఈ రోడ్డు బాగోలా, ఏమైపోతుంది, ఈ రోడ్డు బాగోకపోయినా పర్వాలా, మాకు ఇబ్బంది కలగదు. ఈ ఇల్లు బాగోలా, ఆ ఇల్లు బాగోపోయినా పర్వాలా, మాకేం ఇబ్బంది ఉండదు. ఈ పరిస్థితులు బాగోలా అయినా కూడా పర్వాలా. అంటే కష్టాన్ని కూడా మనం ఎలా ఆలోచించాలంటే క్షేమకరంగా ఆలోచించడం ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ అంటాడు, మీ చింత యావత్ ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. చాలా మంది వారి చింత ఏం చేస్తారు? ఆలోచిస్తారు. నేను కొంతమందిని ఇక్కడ అంటున్నా, నాకు కొంతమంది తెలిసిన వారు బయట వారు ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, దేవుని ఉన్నారు. ఆయన ఎప్పుడు ఈ మధ్య నేను దేవాలయం చూడలేకపోతున్నాను, దేవాలయం అంతగా చూడలేకపోతున్నాను. మీరు గమనించండి, ఒక మాట చెబుతున్నాను, మనసు ఉంటే ఏముంటుంది అంటాడు మార్గం. మీరు దేవాలయానికి రావాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన సమయాన్ని వెచ్చించుకోవచ్చు. దేవుని స్తోత్రం. మన సమయాన్ని వినియోగించుకోవచ్చు. కానీ దేవాలయానికి రాలేదు అని అనుకుంటే ఎన్ని సాకులైనా మనం చెప్పచ్చు, ఎన్ని సాకులైనా చెప్పు. నాకు 2 నెలల నుంచి మెంటల్ టెన్షన్ అండి, ఇబ్బంది అండి, లేకపోతే భయంకరమైన బాధ అండి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడి దగ్గరికి వస్తే ఆ టెన్షన్ ఏం చేస్తాడు? దేవుడు తీసివేస్తాడు. మనం ఎప్పుడైతే దేవాలయానికి దూరం అవుతామో, దేవుడికి మన చింతలు అప్పగించమో, దేవుని పెట్టారా, మనం ఎక్కువ టెన్షన్కి గురవుతాం, మనం ఎక్కువ టెన్షన్కి గురవుతాం, ఎక్కువ మానసికంగా ఇబ్బంది పడతాం.
చాలా మంది మీరు గమనించండి, ఒక సర్వేలో చెప్పిన మాట ఏంటంటే చర్చికి వెళ్ళనటువంటి వారంట ఆత్మహత్యలు చేసుకుంటారు. మందిరానికి వెళ్ళనటువంటి వారు ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకునే వారిని కూడా బ్రతికించేది ఎవరు? దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, నీ వాక్యం నా బాధల్లో నెమ్మదినిచ్చింది. ఒక ప్రాంతంలో, అనకాపల్లి ప్రాంతంలో ఒక ఆయన నాకు తెలిసి చావుకు చెప్పారు, రాత్రి నిద్ర పట్టట్లేదంట ఆ పాస్టర్ గారికి. ఆ పాస్టర్ గారు ప్రేరేపిస్తున్నాడు, దేవుడు ఎవరమని ప్రేరేపిస్తే నిద్ర పడతలేదు, ఎందుకు నడిపిస్తే ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆ తలుపు కొట్టినప్పుడు ఆవిడ ఉరి వేసుకోవడానికి సిద్ధంగా అన్నమాట. ఉరి వేసుకోవడానికి సిద్ధంగా. ఈ సేవకు దేవుడు పంపించినప్పుడు అమ్మ దేవుడు నన్ను పంపించాను, నిజమేనండి, మీరు కొద్దిసేపు రాకపోతే నేనేమైపోతాను. ఆవిడ ఈరోజు బ్రతికించింది. అంటే మానవ జీవితంలో చింత అంతా కూడా ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. దేవుడికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బ్రతికిస్తాడు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. 4వ వచనంకి వచ్చేటప్పటికి క్షమించాలి, 8వ వచనంకి వచ్చేటప్పటికి దేవునితో మన వ్యక్తిగత జీవితం పరిశీలించుకోమని చెబుతాడు. 8వ వచనం ఏమంటాడంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, తర్వాత ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి యందు మీరేముంచాలి? ధ్యానం ఉంచాలి అంటున్నాడు. అంటే దేని వల్ల మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందిందో వాటి మీద మనం ఏముంచాలట? ధ్యానం ఉంచాలి. అంటే ధ్యానము ఉంచాలి. మీరు గమనించండి, దేవాలయంకి వచ్చిన తర్వాత మనం మెట్టుగా మెల్లిగా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి? మనం పెంపొందించుకోవాలి. అపోస్తలుడైన పౌలు మాట అంటాడు, నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు చిన్నపిల్ల చేశాను. దేవాలయంకి వచ్చిన తర్వాత మనం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలని బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. దీంట్లో ఇంకొక మాట గురించి చెప్తూ ఉంటాడు. ఆయన 12వ వచనంలో సగం మాట చెప్పుకుంటూ వచ్చాడు. 12వ వచనంలో 11, 12వ వచనంలో జాగ్రత్తగా గమనించాడు. నాకు కొదువ కలిగినందున ఎవరికైనా తక్కువగా చూడండి, ఎవరన్నా డబ్బు లేనివాడు చెప్పాడు అనుకోండి, ఏమంటాం మనం? వీడికి డబ్బు లేదు కాబట్టి మాట చెబుతున్నాడు అంటాం, అంతేనా కాదు? తర్వాత ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఈ సమస్య ఉంది కాబట్టి వీడు చెప్తున్నాడు అనుకుంటాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాకేదో కొదువుగా ఉందని ఈ మాట నీకు చెప్పటం లేదు ఆయన అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది విషయాన్ని ఏం చేస్తూ ఉంటారు? అపార్థము చేసుకుంటారు. కొంతమంది అలా ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు అలాగ లేడంటే ఏమన్నాడు? నాకు కొదువుగా ఉన్నదని ఈ మాట నేను చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను. చూడండి, ఏమి కలిగి ఉన్నామో ఆ కలిగిన దాన్ని బట్టి మనం ఏం చెందాలట? సంతృప్తి చెందాలి. ఈరోజు ఏం చేసుకుంది అంటున్నాం, ఏం మరలా దానిలో సంతృప్తిగా ఉండడానికి ఏం చేయాలి? మన ప్రయత్నము చేయాలి. ఇంకో మాట చెప్తున్నాను, మీకు అంటే మీకు సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. ఒక పిల్లలు పుడతారేమో అనుకున్నాను నేను. ఒక పిల్లడు పుడతాడు, ఒక పిల్లలు సరే ఆడపిల్లలు పుట్టారు. నాకేమి దాని గురించి ఇప్పుడు నాకు అది లేదు కాబట్టి నేను ఈ మాట అంటలేదు. నాకు ఇచ్చిన వాళ్ళని బట్టి సంతృప్తిగా ఉంది. దేవునికి స్తోత్రం. నాకు కలిగింది చాలు, ఇంకా మనకు అంతకంటే ఆవేశం అవసరం లేదు. మనం బాగా ఆలోచించి చేయాల్సిన అవసరం ఏమి కూడా మనకి దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి ఏం కలిగి ఉన్నాం? సంతృప్తి. నాకు లేదు కాబట్టి ఈ మాట అంటలా. నాకు వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా మనకేం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. ఇంకంతే. దేవుడి ఉద్యోగం ఇచ్చాడు, దేవుడి పని ఇచ్చాడు, దేవుడి బిడ్డలు ఇచ్చాడు, దేవుడి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడి కుటుంబం ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు. దీన్ని బట్టి నాకు ఏం కలిగి ఉన్నా? సంతృప్తి కలిగి ఉన్నా. కిందకు వచ్చేటప్పుడు ఒక మాట చెప్తాడు, చాలా చక్కని మాట. దేన స్థితిలో ఉండనెరుగుదును. చూడండి, ఇది మనకు తెలియాలండి. ఏం తెలియాలి మనకి? దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు కొంతమందికి తెలియదు, కొంతమందికి ఆ విషయం తెలియదు. తెలియదు. కొంతమందికి ఉండడం తెలియదు, కొంతమందికి లేని స్థితి అర్థం కాదు, ఉన్న స్థితి అర్థము కాదు. అది ఉన్న స్థితి తెలియాలి, లేని స్థితి మనకి కోతికోసారి కొబ్బరికాయ దొరికిందంటే ఏం చేయాలి? ఏం చేసిందంట? బొరకేసి కొట్టుకుంది. కొంతమందికి బాగా డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. కొంతమంది తెలియదు, ఎలా ఆ డబ్బులు ఎలా వినియోగించాలో కూడా తెలియదు. కొంతమందికి లేని స్థితిలో అర్థం చేసుకోవడం మనకి తెలియదు. మన జీవితంలో ఉన్న స్థితి, లేని స్థితి రెండింటిని కూడా ఏం చేసుకునేలా మనం బేరీజు
ఒకరోజు ఉంటుంది మనకి, ఒకరోజు మనకి ఉండదు. అందుకే ఏమన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. రెండిట్లో ఒకే రకంగా మేనేజ్ చేయగలిగాడు. దేవుని స్తోత్రం. ఆఖరి మాట, ఇంకా సమయం అవుతుందంటే ఇక నేను ముగిస్తాను. 19వ వచనంలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో. చూడండి, ఈ క్రమమైనటువంటి ప్రార్థన మనం చేసుకుంటూ వెళ్తుంటే మన అవసరతలను ఎవరు తీరుస్తారట? దేవుడు తీరుస్తాడు. మీరు ఆలోచించండి, నా కోసం ప్రార్థన చేయండి, అది తప్పు అని అంటున్నారు. కానీ మనల్ని ప్రేమించే వారి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఎలా తింటున్నావు, ఎలా ఉంటున్నావు, ఏ విధంగా ఉన్నావు అని అడిగిన వారు ఎంతమంది ఉంటారు? మీరు ఆలోచించండి. వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది, మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి అంటే సువార్థికుల కోసం, సేవకుల కోసం, క్రైస్తవ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. బీజేపీ గవర్నమెంట్ గురించి, కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి, టీడీపీ గురించి, వైసీపీ గవర్నమెంట్ గురించి, మనకు తెలిసిన ప్రతి గవర్నమెంట్ గురించి ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మణిపూర్ గురించి నిన్న మాట్లాడుతుంటే అంది, నువ్వు అన్నీ చెప్పు, కనీసం మణిపూర్ వెళ్ళి మీరు సందర్శించారా అని అడిగింది ప్రధానమంత్రి. ఆవిడ అడిగితే అసలు 10 నిమిషాలు మాట్లాడిందాక, ఇంతవరకు అన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు మణిపూర్ వెళ్ళి సందర్శించి ఇచ్చావా అని అడిగింది. అంటే మీరు ఆలోచించండి, ఒక కష్టమైనటువంటి పరిస్థితుల గురించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగితే నాయకుల మనసులు ఏం చేస్తాడు? దేవుడు కదిలిస్తాడు. దేవుని స్తోత్రం. మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మణిపూర్ గురించి ప్రత్యేక ఎందుకంటే అంటే అక్కడ జరిగినటువంటి మారణ కాండ, అక్కడ జరిగిన హింస, ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక ఆయన సేవలు చెప్పారు, బోరువేల కోసం డబ్బులు ఇచ్చారు. ఎవరి కోసం ఇచ్చారు? బోరువేలు అంటే నీటి కోసం ఇచ్చారు. నీటి కోసం ఇచ్చారు. ఇస్తే ఆ నీటి కోసం ఇచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దీంట్లో ఇంకో మాట చెప్పమంటారా? దీంట్లో ఇంకో విషయం, ఈ మణిపూర్ కోసం అని డబ్బులు వసూలు చేసి, సేవకులు డబ్బులు వసూలు చేసి వీళ్ళు ఉన్నవాడు అయిపోయారు. సేవకులు తెలుసా? మణిపూర్ కోసం మేము డబ్బులు ఇస్తామని నాలాంటి సేవకులు అడిగి మణిపూర్ ఇవ్వకుండా వీళ్ళు కోట్లు వీళ్ళ సొంతం కోసం ఖర్చు పెట్టుకునే వారు కూడా ఉన్నారు. కాబట్టి మనం అలాంటి వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని నా దేశంలో ఆయన ఉన్నాడు ప్రాంతంలో, తెలంగాణ 13 కోట్లు అంటే 3 లక్షలు కూడా ఖర్చు పెట్టినాడు. 3 కోట్లు. మళ్ళీ ఏం చెప్తున్నాడు సాక్ష్యం తెలుసా? నేను బాగా పేదోడిని, దేవుడు నన్ను హెచ్చించాడు. ఈ డబ్బు తెలుసుకుంటే దేవుడు ఎందుకు హెచ్చించాడు? దేవుని స్తోత్రం. ఎంత దుర్మార్గత అంటే శవాల మీద పేనాలు ఎదుర్కొంటారంట చూసారు. ఎంత దరిద్రం అంటే అది, ఎంత శాపంతో కూడింది అది. తరతరాలు కూడా ఒకవేళ దాన్ని దోచుకుంటే ఏమొస్తుంది? మాకు శాపం వస్తుంది. లేని వారికి ఎంతో మందికి అలాంటి వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మన అవసరతలను తీరుస్తాడు. మనం ఒక 5 రకాల క్రమాన్ని కలిగి ఉన్నాం. చిన్నగా మనం ధ్యానించాం. దేవుని కృపను బట్టి ప్రార్థన అవసరం అంటే చెప్పండి. నాకు తెలిసినటువంటి ప్రార్థన అవసరం కొన్ని ఉన్నాయి. మీ మనవరాల కోసం ప్రార్థన చేస్తాను, పుట్టినరోజుగా ప్రార్థన చేస్తాను. ఇంకేదైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు చెప్పండి. దేవుని పెట్టినారా ప్రార్థన చేస్తాను. మతాలు పంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. సండే స్కూల్ పరిచర్య 9 గంటలకు, ఆరాధన 10 గంటలకు, ప్రభు బలి ఉంటుంది. వచ్చే వారం దయచేసి గమనించండి.